వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. శృంగవరపుకోటలో మూలబొడ్డవర పంచాయతీకి చెందిన రైతులు తమ భూములకు సంబంధించి రావాల్సిన పెండింగ్ షేర్ల విలువలను చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సుమారు 15 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం సేకరించిన భూములకు సంబంధించి ఈ వివాదం నెలకొంది. ప్రభుత్వం 2007-2008 సంవత్సరాల్లో పారిశ్రామిక అవసరాల కోసం రైతుల నుండి భూములను సేకరించింది. భూమిని సేకరించిన సమయంలో మార్కెట్ ధర కంటే అదనంగా కంపెనీలో ఉచితంగా ఈక్విటీ షేర్లను కేటాయిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఒక రైతు ఉదాహరణ ప్రకారం సర్వే నెంబరు 152/3 152/20 1.23 ఎకరాల భూమికి గాను 24,600 ఈక్విటీ షేర్లు కేటాయించబడ్డాయి. ఒక్కో షేరు ముఖ విలువ 10 రూపాయల చొప్పున లెక్కగట్టగా కొందరు రైతులు గతంలో కేవలం కొంత మొత్తాన్ని 24,600కు మాత్రమే నగదు రూపంలో అందుకున్నారు. మిగిలిన సుమారు 2,21,400 విలువల గల షేర్లను సంబంధించిన డబ్బులు ఇప్పటికీ చెల్లించబడలేదని, ఈ ధనం ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు, వేదికమైన పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, జిందాల్ ఏదైతే 2006-7 సంవత్సరంలో జిందాల్ చేసిన అక్రమాల్ని గత 250 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరి చాలా కుల సంఘాలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు వచ్చినాయి. అలాగే జనసేన పార్టీ నుంచి మేము చాలా కీలకంగా రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, రాజ్యాంగ ఫలాలు ఏవైతే చెప్తున్నాయో అవి సక్రమంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వటంలో 100% అన్యాయం చేశారని నమ్మి ఈరోజు బాధితుల తరపున, రైతుల తరపున నిలబడ్డానికి రావడం జరిగింది. ఈరోజు జిందాల్లో తవ్వే కొద్ది అక్రమాలు దొరుకుతున్నాయి. ఈరోజు జిందాలు కొత్త వేషం ఎత్తుకుంది. ఎందుకంటే జిందాల మీద జరిగే అక్రమాలపై గతంలో మరి ఇక్కడ రైతుల ద్వారా మరి ఎవరైతే ఎమ్మెల్సీ రఘురాజు గారు, నేను కూడా మరి కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరి లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే ఈ ముఖ్యమంత్రి గారికి కూడా, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్లు పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగిందంటే, ఈ జిందాల భూములపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనుకుంటే ఒక కమిటీ, నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన పైన గతంలో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ ఒక కమిటీ వేసి రైతులకి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి, ముఖ్యమంత్రి గారికి, అలాగే స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా పెట్టడం జరిగింది. అయితే దాని మీద స్పందించిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను ఈ నెల 30వ తారీఖున మరి జిందాల భూములు పరిశీలనకి వస్తున్నట్టు సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిందాల కంపెనీ యాజమాన్యం దుర్మార్గమైన ఆలోచన కలిగిన రాజకీయ నాయకులు కలిపి కొత్త అవతారం ఎత్తారు. ఆ అవతారం ఏంటంటే, జిందాళ్ళకి మరి భూములు ఇచ్చినట్లయితే 45,000 ఉద్యోగాలు ఇస్తారట. వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే 520 కోట్లు అంట. 520 కోట్లు జిందాల్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారంట. ఇప్పుడు జిందాల్ భూముల కాస్ట్ ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లు రైతుల భూమిని తీసుకొని, అక్రమంగా దుర్మార్గంగా తీసుకొని 520 కోట్లు పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తారట. మరి అక్కడి నుంచి ఇప్పుడే ఈరోజే మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పక్కన నక్కపల్లిలో, విశాఖపట్నం నక్కపల్లిలో ఒక కంపెనీ పెడుతున్నారు. ఆ కంపెనీ కాస్ట్ అంటే 1,25,000 కోట్లు. 1,25,000 కోట్లు కంపెనీ పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారట అంటే, వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇస్తారంట. 1,25,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు 60,000 ఉద్యోగాలు ఇస్తాడంట.
ఇక్కడ 550 కోట్లు పెట్టేసి మనకు 45,000 ఉద్యోగాలు ఇస్తారంట. నమ్మడానికి ఏమైనా బుర్రందా? చెవులో పువ్వులు గట్ర పెట్టుకున్నామా? అయ్యా, జిందాల్ కంపెనీ యాజమాన్యంతో ఎంతమంది చేతులు కలిపినా ఈరోజు ఒకటే చెప్తున్నాం, జిందాల్ కంపెనీకి సంబంధించి ఎవరైనా భూములు కొనుగోలు చేసినా, ఏ కంపెనీ పెట్టినా భవిష్యత్తులో వాళ్ళు నడవటం చాలా కష్టమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాధితులకి న్యాయం చేయకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పని అప్పుడు ఆర్డీఓ ఏమంటున్నారంటే బినామీలు ఉన్నారంట జిందాల్లో. ఇప్పుడు వరకు కళ్ళు మూసుకున్నారా? ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని గెజిట్ ఆఫీసర్గా చదువుకొని ఎంఆర్ఓలు సంకనాకడాలు చదువుకున్నారా? అప్పుడు తెలీదా బినామీలని ధృవీకరించింది మీరే కదా. అప్పుడున్న ఆర్డీఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి, అప్పుడున్న ఎంఆర్ఓని రిటైర్మెంట్ అయిపోతే తీసుకొచ్చి జైల్లో వేయండి. ఆ డబ్బులు ఏమయ్యాయో చెప్పండి, ఏ రాజకీయ నాయకులకి ఇచ్చారో చెప్పండి, వాళ్ళు జైల్లో వేయండి. రైతులు జోలికి వస్తే నీది భూమి ఉందని రెవెన్యూ అధికారి చెప్తే కదా నేను డబ్బులు తీసుకున్నాను. రెవెన్యూ అధికారి సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, చదువు సంస్కారం కలిగినోడే కదా. బినామీల దగ్గర రికవరీ అట. బినామీల్ని గుర్తించి వీళ్ళు బినామీలు చెప్పిన అధికారుల ముందు అరెస్ట్ చేయాలి. ఆయన కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా ఎవరైనా తీసుకొని జైల్లో పెట్టండి. రూపాయి అవినీతి జరిగితేనే మరి ఏసీబీ కోర్టు ఉంది. ఇప్పుడు 1000 కోట్ల అవినీతి జరిగింది ఇక్కడ బినామీలతో నేను చెప్తున్నారు మీరే కదా. ఆ బినామీలు జరగడానికి కారణం సంతకం పెట్టించిన ఎంఆర్ఓని ఎందుకు వదిలేస్తారు, ఆర్డీఓని ఎందుకు వదిలేస్తారు, విఆర్ఓని ఎందుకు వదిలేస్తారు, వీళ్ళందరి చేత చేయించిన అప్పుడున్న మంత్రిని ఎందుకు వదిలేస్తారయ్యా మీరు? అప్పుడున్న ఎమ్మెల్యేని ఎందుకు వదిలేస్తారు? అప్పుడున్న అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేని వేయండి, అప్పుడున్న కలెక్టర్ని వేయండి. ఆయనే పీఓటీ యాక్ట్ పెట్టి మరి రైతులకి ఇచ్చేందుకని డైరెక్ట్ జిందాల్ కంపెనీ ఇస్తాడు. కలెక్టర్ ఎంత దుర్మార్గం! కలెక్టర్ చదువుకున్నాడు, సంకనాకడని చదువుకున్నాడు అప్పుడున్న కలెక్టర్. తమాషా చేస్తున్నారా? రైతులు వదిలివచ్చు. ఈరోజు చెప్తా ఉన్నా, ఈ రోజున్న అధికారులు చెప్తున్నాను, రైతులు వదిలివచ్చు. పేపర్ మా దగ్గర ఉంటుంది. కోర్టుకి ఇచ్చి జైలుకి పంపించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నుంచి రైతుల తరపున నేను చేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు ఎస్ఎస్టీ కమిషన్ దగ్గర క్లియర్ కట్గా నేను ఇప్పుడు ఏవైతే విషయాలు ప్రస్తావించానో ప్రతి ఒక్కటి కూడా మరి కమిషన్ దగ్గర పెడతాను. వాటి మీద కమిటీ వేసి ఈ జిందాల్ అక్రమాల వెనక ఎంత పెద్ద నాయకుడున్నా ఆయన మంత్రి పదవిలో రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్నా తీసుకొచ్చి జైల్లో వేయించే కార్యక్రమాన్ని నేను చేస్తాను. ఊరకనే వదిలిపెట్టను. అదేవిధంగా ఉత్తరాంధ్ర భూముల్లో సవాగ్గా వస్తాయి కంపెనీల పేరుతో దోచుకొని మరి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న రాజకీయ నాయకులకి అన్నం తింటే మరి చాటోడి బాధ అర్థం అవుద్ది. వాళ్ళు అశుద్ధి తింటున్నారు కాబట్టి రైతుల బాధ అర్థం కావట్లేదు. కాబట్టి రాజకీయ నాయకుడైనా అధికారైనా ఎవడైనా సరే కంపెనీ యాక్ట్ ఏం చెప్తుంది, పీవీఓటీ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఏం చెప్తుంది, ఆ యాక్ట్లన్నీ ఫాలో అవ్వాల్సిందే. విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, మరి అక్కడ పోతే కలెక్టర్, ఇలా నలుగురు మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసులు పెడితే కానీ జిందాల్లోని కూడా ఇటుక బెడ్ కూడా కట్టనివ్వమని మరి జాతీయ ఎస్సీ కమిషన్కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బినామీ రైతులకి నోటీసులు ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి హెచ్చరించి భయపడతా ఉన్నారు. ఈ నోటీసులు ఇచ్చే ముందు ఆ రోజు బినామీలుగా అకౌంట్లు వేయమని డబ్బులు ఇచ్చేమని చెప్పిన మీరు నిర్ధారించుకున్న నోటీసులు ఇచ్చే ముందు నిర్ధారించుకుంటారు కదా. అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరు, విఆర్ఓ ఎవరు, ఆర్డీఓ ఎవరు, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసు పెట్టి జైలు పంపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల తరపున, బాధితుల తరపున. రేపు ఎస్ఎస్టీ కమిషన్ కూడా, జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ కూడా ఆ రోజు జిందాల్లో జరిగిన అక్రమాలకి కారకులైన ఎమ్మెల్యే, మంత్రి, అలాగే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, విఆర్ఓ, రెవెన్యూకి సంబంధించిన మొత్తం అధికారులు జైల్లో వేసిన తర్వాతే బినామీల జోలికైనా రావాలి, రైతుల జోలికైనా రావాలి. ముఖ్యంగా జాతీయ ఎస్సీ కమిషన్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, స్థానికంగా ఉన్న సిఐ మీద, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ మీద ముందు కేసులు పెట్టాలి. ఎందుకంటే పొజిషన్లో ఉన్న రైతుల్ని బలవంతంగా బయటకి ఇచ్చి వాల్టా యాక్ట్ని అవాయిడ్ చేస్తూ చెట్లు నరికేయడానికి జిందాల్ కంపెనీకి సహకరించిన మరి వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాలని జాతీయ ఎస్సీ కమిషన్కి నేను రాతపూర్వకంగా మీ తరఫున లెటర్ ఇస్తాను. మీరు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి
ఫిర్యాదు చేయాలని జిందాల్ కంపెనీ మీద, ఎంఆర్ఓ మీద, సిఐ మీద, పోలీస్ యాజమాన్యం మీద కంప్లైంట్ చేయాలని మరి మీ అందరికీ సూచిస్తూ 30వ తారీఖు రానున్న జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఆయన ఆదేశాలు ఖచ్చితంగా జిందాల్ కంపెనీ పైన నీతి నిజాయితీ కలిగిన మామూలు అల్లాటప్ప కలెక్టర్లు కాకన్నా, అల్లాటప్ప జడ్జిలు కాకన్నా నీతి నిజాయితీ కలిగిన నిజాయితీ పరులైన ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్మెంట్ జడ్జిల్ని ఒక ఇద్దరిని ఈ కమిటీ వేసి జిందాల భూములపై జరుగుతున్న అక్రమాలపై మరి నిగ్గు చాల్చాలని, బాధితులకి ఏదైతే ఆర్ఓఆర్ యాక్ట్ అవని, ఇండస్ట్రియల్ యాక్ట్ అవని దాని ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సిన స్కూలు, ఇల్లులు, ఉద్యోగాలు, కాంపన్సేషన్ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.